అనేది చూద్దాం. కాకినాడ జిల్లా తునిలో ఘోర ప్రమాదం తప్పింది. 2 గంటల పాటు నాన్ స్టాప్ గా అక్కడ వర్షం కురిసింది. ఈ వర్షానికి రైల్వే స్టేషన్ లోని ఒక స్లాబ్ పైకి వరద నీరు చేరిపోయింది. దీంతో టికెట్ కౌంటర్ సమీపంలో ఉన్న పిఓపి సీలింగ్ ఒక్కసారిగా ఊడి కిందకు పడిపోయింది. ఆ టైంలో క్యూ లైన్ లో ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 19 కోట్ల రూపాయలతో ఇటీవలే ఈ స్టేషన్ ను ఆధునీకరణ చేశారు. ఇంకా అధికారికంగా ప్రారంభించక ముందే సీలింగ్ ఊడిపోవడంతో పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సీలింగ్ విజువల్స్ ని మనం చూస్తున్నాము. అక్కడ మొత్తం కూడా ప్రెసెంట్ అక్కడ ఎవరు వెళ్లకుండా స్టిక్కర్స్ వేశారు, బ్యారికేడ్స్ వేసేసారు. పైన ఉన్న పిఓపి సీలింగ్ ఎంత మేర కూలిపోయిందో మీరు చూడొచ్చు. జనరలీ అక్కడ మొత్తం కూడా క్యూ లైన్స్ లో ప్రజలు ఉంటూ ఉంటారు. కానీ ఆ రోజు అక్కడ ప్రజలు లేకపోవడం కారణంగా ఒక భారీ ప్రాణ నష్టం తప్పిందనే మనం అనుకోవచ్చు. ఇప్పటికైతే ఎవరిని అక్కడ అధికారులు అలౌ చేయట్లేదు. కానీ పిఓపి కేవలం అక్కడ మాత్రమే కాదు, రైల్వే స్టేషన్ అంతటా కూడా పిఓపి ఉంది. సో ఈ రోజు ఆ పర్టికులర్ ఏరియాలో పిఓపి కూలిపోయిందండి. ఇంకొక చోట కూడా పిఓపి కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయనే విధంగా ఇటు అక్కడ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారా, చెకింగ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. అండ్ ఇది ఇంకా ఓపెన్ కూడా కాలేదు. 19 కోట్లతో ఈ స్టేషన్ ను ఆధునీకరించారు. ఓపెన్ కాకముందే ఒకసారిగా స్లాబ్ కూలిపోవడము చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు దేశంలో రాష్ట్రంలో పలు చోట్ల మనం చూసుకున్నా కూడా ఏవైతే ఓపెన్ కానీ ఆర్ ఓపెనింగ్ కు దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల ఇటువంటి మిస్హాప్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ స్లాబ్ కూలిపోయింది అంటే ఇక్కడ నాణ్యత లోపాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఓపెనింగ్ కి ముందు మళ్ళీ నాణ్యత లోపాలను చెక్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే అట్లానే ఓపెనింగ్ చేయబోతున్నారా అక్కడి వరకు ప్యాచ్ వర్క్ చేసి? శివ, చూసినట్లయితే అమృత భారత్ పథకంలో భాగంగా అయితే రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ చేస్తారు, కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తారు. ఈ నేపథ్యంలోనే తుని రైల్వే స్టేషన్ సంబంధించి 19.9 కోట్లతో అయితే ఆధునీకరణ అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం కురిసిన వర్షం అంటే దాదాపుగా గంటన్నర పాటు ఏకదాటిగా కొండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి అయితే ఆ స్లాబ్ కి సంబంధించిన పిఓపి ఊడి పడిపోవడంతో అక్కడ ప్రయాణికులు కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే టికెట్ కౌంటర్ దగ్గర ఈ పిఓపి స్లీనింగ్ పడిపోవడంతో పైన స్లాబ్ వద్ద నీరు చేరింది. ఆ నీరంతా కూడా ఒక్కసారిగా ఆ పిఓపిలోకి వచ్చేయడంతో ఇది జరిగిందంటూ కూడా అక్కడ స్టేషన్ అధికారులు చెప్తున్నారు. అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. కానీ అసలు పనిలో నాణ్యత ఉందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాత దీనికి ఎవరు బాధ్యులు అంటే కొత్తగా చేసిన కాంట్రాక్టరా, లేదంటే లాస్ట్ పాత స్లాబ్స్ లీక్ ఉన్నా కూడా ఎందుకు చూసుకోకుండా ఇట్లాంటిది ఒకటి చేశారు, ఎందుకు జరిగింది, ఇలా జరగడం చాలా ఇబ్బందికరం కదా. ఎందుకంటే ఈ రోజు ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ ప్రయాణికులు ఉన్నప్పుడు జరిగితే వారి మీద పడితే ఏంటి పరిస్థితి అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఈ ఘటన వెనక ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అందరూ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగా ఇంకా అంటే స్టేషన్ మొత్తంలో ఇంకా పిఓపి సీలింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ స్లాబ్ లో వాటర్ కారుతుంది అనే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలంటూ కూడా పట్టణ ప్రజలు కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ శివశంకర్. మొత్తానికి ఇక్కడ కాంట్రాక్టర్ తప్పిదాలు కనిపిస్తున్నాయి. పైన ఉన్న వాటర్ లీకింగ్ కి సంబంధించి ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని సరిగ్గా గుర్తించకుండా ఎట్లా పిఓపి వేస్తారు అనే క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. మరి పూర్తిగా మళ్ళీ చెక్ చేసిన అనంతరమే సీలింగ్ మొత్తం చెక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమం పెట్టాలంటూ కూడా అక్కడ స్థానికులు డిమాండ్